ఏప్రిల్ వచ్చింది. అందరూ వెకేషన్ మోడ్‌లో ఉంటారు. కానీ ఈ టైమే మనకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఒక రీసెట్ బటన్‌లా. జస్ట్ ఇమాజిన్ చేయండి. ఈ 90 డేస్ తర్వాత మన లైఫ్‌లో మనకు కావాల్సిన కాన్ఫిడెన్స్, క్లారిటీ, హెల్త్, సక్సెస్ అన్నీ దొరుకుతాయంటే ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతాం? ఇవన్నీ మన లైఫ్‌లో ఉండాలంటే ఈ 90 డేస్ సమ్మర్ ఆర్క్‌ని స్టార్ట్ చేయాలి. ఆర్క్ అంటే ట్రాన్స్‌ఫర్మేషన్ అని అర్థం. సో నువ్వు స్టార్ట్ చేస్తావా ఈ సమ్మర్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని? లేదా మళ్ళీ ఎక్స్‌క్యూజెస్ చెప్తావా అన్నది మీ ఇష్టం. ఈ జర్నీలో నువ్వే హీరోవి. స్టోరీని రాయడం కూడా నువ్వే. ఈ సమ్మర్‌లో మన లైఫ్‌కి ఒక టర్నింగ్ పాయింట్‌ని క్రియేట్ చేద్దాం. లైక్ ఎ న్యూ చాప్టర్ అండ్ ఎ పర్సనల్ ఎవల్యూషన్. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, స్టాప్ డ్రీమింగ్ అండ్ స్టార్ట్ డూయింగ్ ప్రాక్టికల్లీ. లైఫ్‌ని చేంజ్ చేయాలి అంటే కేవలం మోటివేషన్ వీడియోస్ చూడడం మాత్రమే కాదు. రియల్ చేంజ్ అన్నది రావాలి. స్టెప్ 1, మార్నింగ్ రొటీన్‌ని ఫిక్స్ చేయాలి. వేకప్ అట్ సేమ్ టైమ్ ఎవ్రీ డే. ఫస్ట్ 30 మినిట్స్ ఫోన్ లేకుండా సైలెంట్ అండ్ కామ్‌గా కూర్చోండి. Step 2, plan your day. Write down 3 things. First, physical goal. Example, walk at least 30 minutes a day or do exercise. Second, mental goal. Example, read at least 2 pages a day. Third, skill goal. Example, learn Canva, Excel, coding, whatever it may be. As per your wish. Win every day. ఇమాజిన్ మీరు ఒక గేమ్ ఆడుతున్నారు. అందులో ఎవ్రీడే ఒక కొత్త లెవెల్‌ని మీరు కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నారు. అలా 90 లెవెల్స్ ఉంటాయి. ప్రతిరోజు మీరు ఆ లెవెల్‌ని కంప్లీట్ చేస్తున్నారు అంటే మీ ప్లాన్‌ని మీరు కరెక్ట్‌గా ఫాలో అవుతున్నారు అని అర్థం. విన్ అయితే 1% గ్రోత్. డోంట్ చేస్ పర్ఫెక్షన్. జస్ట్ ఫోకస్ ఆన్ ప్రోగ్రెస్. ఎగ్జాంపుల్, డే 1లో మార్నింగ్ 10 మినిట్స్ చదువుతున్నారు అంటే దట్స్ ఎ విన్. డే 2 జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తున్నారు అంటే దట్స్ ఆల్సో ఏ విన్. ఈ విన్‌తో మన కాన్ఫిడెన్స్‌ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ఒక స్టిక్కీ నోట్‌లో విన్ ఆఫ్ ది డే అని రాసుకోండి. 90 డేస్ కంప్లీట్ చేశాక వీటిని చూస్తే వచ్చే ఫీలింగే నెక్స్ట్ లెవెల్. ఒక వర్డ్ చెప్తాను, ఫోకస్. ఫోకస్ లేకపోతే ఈ సమ్మర్ ఆర్క్‌కి మీనింగే లేదు. మన మైండ్‌లో ఎన్నో వేల డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. నోటిఫికేషన్స్, రీల్స్, ఫ్రెండ్స్, లేజినెస్ ఇలా చాలా డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటాయి. సో సెట్ బౌండరీస్. 1 అవర్ డీప్ వర్క్ స్లాట్. సోషల్ మీడియా లిమిట్. ఓన్లీ యూస్ఫుల్ కంటెంట్‌ని వాచ్ చేయండి. ఫోకస్‌కి ఒక వెపన్ చెప్తాను. అదే టైమ్ బ్లాకింగ్. ఎగ్జాంపుల్, 8 AM to 9 AM స్టడీకి, 9 AM to 9:30 AM వాక్ చేయండి. 9:30 to 10 AM బ్రేక్‌ఫాస్ట్ ప్లస్ పాడ్‌కాస్ట్ వినండి. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్, విరాట్ కోహ్లీ హీ కట్ ఆఫ్ ఆల్ హిస్ డిస్ట్రాక్షన్ ఫర్ 6 months అండ్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. అదే పవర్ నీకు ఉంది. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి ఫస్ట్ రూల్ కట్ ఆఫ్ టు గ్రో అవుట్. నెగెటివ్ పీపుల్ మరియు గాసిప్ పీపుల్స్‌ని అవాయిడ్ చేయండి. లైఫ్‌లో క్లారిటీ రావాలంటే క్లటర్ రిమూవ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఫోన్‌లో 30 యాప్స్ అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. స్లీప్ లేట్ చేస్తున్న ఫ్రెండ్స్‌ని అవాయిడ్ చేయండి. అన్‌హెల్తీ ఫుడ్స్ మరియు బ్యాడ్ రొటీన్స్‌ని అవాయిడ్ చేయండి. రిమెంబర్, గ్రోత్ స్టార్ట్స్ విత్ లెట్టింగ్ గో. సైలెంట్ మోడ్‌లో పని చేయడం అంటే మ్యాజిక్‌లా ఉంటుంది. డోంట్ అనౌన్స్ యువర్ ప్లాన్స్, జస్ట్ షో యువర్ రిజల్ట్స్. సోషల్ మీడియాలో స్టార్టింగ్ జిమ్ ఫ్రమ్ టుడే అని పోస్ట్ చేయడం కాదు. 30 డేస్ జిమ్ వెళ్ళాక పోస్ట్ చెయ్యి. సైలెన్స్ గివ్స్ పవర్. ఒక సీక్రెట్ చెప్తా. ది మోస్ట్ డేంజరస్ వారియర్స్ ట్రైన్ ఇన్ సైలెన్స్. సేమ్ విత్ యూ. ఈ 90 డేస్‌లో నో అటెన్షన్, నో అనౌన్స్‌మెంట్, జస్ట్ యాక్షన్. ట్రై దిస్ అండ్ యూ విల్ బికమ్ అన్‌స్టాపబుల్. ఈ స్టెప్‌లో రియల్ డోపమైన్ ఉంటుంది. ఎవ్రీ సండే ఈవినింగ్ 30 మినిట్స్ స్పెండ్ చేయండి ప్రాసెస్ ట్రాక్ చేయడానికి. వాట్ డిడ్ ఐ డూ వెల్ దిస్ వీక్ అని, వాట్ వెంట్ రాంగ్ అని, వాట్ కెన్ ఐ ఇంప్రూవ్ అని. యూ విల్ స్లోలీ స్టార్ట్ సీయింగ్ ప్యాటర్న్స్ లైక్ మండే ఎనర్జీ లెవెల్ ఎక్కువ ఉంటుంది, ఫ్రైడే డిస్ట్రాక్షన్స్ ఎక్కువ, ఈవినింగ్‌లో ఫోకస్ తగ్గుతుంది అని. నేను సజెస్ట్ చేస్తా, థీమెటిక్ ఫోకస్. ఎవ్రీ మంత్‌కి ఒక థీమ్ పెట్టుకో. ఏప్రిల్ బాడీ అండ్ హెల్త్‌కి డైలీ వాక్, హెల్తీ ఫుడ్, వాటర్ ఇంటేక్ అలా. మే మైండ్ అండ్ క్లారిటీ, రీడింగ్, జర్నలింగ్, మెడిటేషన్, నో ఫోన్ ఇన్ ది మార్నింగ్ అలా. జూన్ స్కిల్ అండ్ కెరియర్, న్యూ టూల్, సర్టిఫికేషన్ అండ్ ప్రాజెక్ట్స్. ఇలా ఒక థీమ్స్‌ని పెట్టుకుంటే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. అలా మంత్ బై మంత్ స్ట్రక్చర్ ఉంటే బోర్డమ్ రాదు, క్లారిటీ పెరుగుతుంది. ఒక సీక్రెట్ షేర్ చేస్తా.
నేను ఇలానే థీమ్ పెట్టుకొని చేసిన టైంలో ఐ బికేమ్ మోర్ పీస్ఫుల్ అండ్ ప్రొడక్టివ్ దాన్ ఎవర్ బిఫోర్. సమ్మర్ ఆర్క్ అంటే వెకేషన్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ. ఈ 90 డేస్లో ఒక యావరేజ్ పర్సన్ని వదిలేసి నెక్స్ట్ వర్షన్ ఆఫ్ యూని క్రియేట్ చేయాలి. అందరూ బీచ్ ఫొటోస్ పెట్టుకుంటున్నారు, నువ్వు సైలెంట్గా గ్రీడ్ అవుతున్నావు. ఆగస్ట్లో ఈ వరల్డ్కి ఒక న్యూ వర్షన్ ఆఫ్ యూని చూపించాలి.